హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం పాలన కుంటివాళ్ల పాలనలా ఉందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. కూటమి అనేది ఒక కుంటోళ్ళ పరిపాలన మాదిరిగా ఉంటుంది నాకు తెలుసు. ఎమ్మెల్యే ఎంపీలు అమ్ముడు పోతే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. వైసీపీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండి అని, పవన్ కళ్యాణ్ తాట తీస్తానని, నారా లోకేష్ రెడ్ బుక్ అని ఇలాంటి మాటలతో భయభ్రాంతులకు గురి చేశారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసినా మా పార్టీ వస్తే ఒక్కరిని కూడా పెట్టడం తాట తీస్తానని ఆయన చెప్పాడు. పాప ఇప్పుడు ఏదో మాట్లాడేది గమ్మున ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. చంద్రబాబు అయితే తరిమి కొట్టండి అన్నాడు. ఇతని పేరు లోకేష్ వచ్చినాడు. నా దగ్గర రెడ్ బుక్ ఉండదు, నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెడ్ బుక్ పెట్టుకుని మీకు అంతు తెలుస్తాడు. రెడ్ బుక్ని తీసుకొని వచ్చి ప్రజల్ని హింసించేదానికి వచ్చారా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేదానికి వచ్చినారో ఎవరికి అర్థం కాల. నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా బీసీలు మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారు. జగన్ పాలనలో ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదు. పేదలకు సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్ధికి కృషి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వినుకొండలో వైసీపీకి చెందిన రషీద్ ను నడి రోడ్డు పైన అత్యంత దారుణంగా టీడీపీ నాయకుడు నరికి చంపాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి తప్పించిన వ్యక్తి ఎవడైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ తప్పించేది కాదు, పనులు చేసి పెట్టినాడు. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఆడాలనో ఎట్లా ఆడించాలనో ఆడిస్తున్నాము. నిన్న రషీద్ ఏం చేశాడు, పట్టపగలే చేతులు నరికేస్తే చంపితే పోలీసు వ్యవస్థ అక్కడే ఉండి ఒక ఎస్పీ వచ్చి ఇది కక్ష అంటే పర్సనల్ కక్ష అంటే పర్సనల్గా నీకు నాకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది, పర్సనల్గా ఉంటుంది, గొడవలే ఉంటుంది. పబ్లిక్లో వచ్చి నరకుతూ ఉంటే ఎస్పీలు వాళ్ళందరూ చూస్తూ ఉంటారన్నా. చెప్పండి. పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై కూడా దాడి చేసి కార్లను తగలబెట్టి శ్మశానాన్ని తలపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతులెత్తేశాయి. డెమోక్రసీ ఫెయిల్యూర్ అయింది. కూటమి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులతో మాట్లాడితే ఆరోపణలు కూడా చేస్తారా? విజయసాయిరెడ్డిపై కక్ష కట్టారని అన్నారు. రానున్న రోజుల్లో ఈ కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.